అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. బాక్స్ ని మనం డేటా ఫిల్టర్ షెల్ అని అంటాము. సో ఈ డేటా ఫిల్టర్ షెల్ అనేటువంటి వాటిల్లో మనం నిన్న డేటా ఫిల్టర్స్ అనేటువంటి ఎన్ని రకాలుగా డేటా ఫిల్టర్స్ అనేటువంటి వాటి ఉంటాయి అనేటువంటి వాటిని కూడా మనం చూసాం. సో ఈ రోజు మనం డేటా షెల్ అనేటువంటి డేటా ఫిల్టర్స్ అనేటువంటి వాటిని తో పాటు ఇంకా మనం ఏం చూద్దామని అంటే, సో దీనిలో సో డేటా ఫిల్టర్స్ లోనే ఇంకా చాలా రకాలైనటువంటి కొన్ని కంటెంట్స్ అనేటువంటివి ఉంటాయి. సో దానిలో ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటివి ఉంటాయి. సో ఆ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అంటే ఏంటనేటువంటిది ఈ రోజున మనం స్టడీ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. సో దానిలో ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అని మనం దీనిలో దేన్ని అంటామని అంటే, ఫస్ట్ ఇక్కడ ఒకసారి మనం కేటగిరీ చూద్దాం. కేటగిరీ పిల్ అనేటువంటిది ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చే డేటా రీడ్ చేస్తుంది కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ అనేటువంటిది కూడా చూద్దాం. సబ్ కేటగిరీ దీనిలో సేల్స్ అనేటువంటి వాటిని తీసుకుందాం. సో దీనిలో మనకి ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే ఫిల్టర్స్ అనేటువంటి వాటిని మనం చూడాలి. సో ఫిల్టర్స్ ని మనం చూడాలని అనుకుంటే దీనిలో కేటగిరీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. కేటగిరీ. సో కేటగిరీ అనేటువంటి దాన్ని ఫిల్టర్స్ లో మనం యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇవి చూసాం మనం, వైల్డ్ కార్డు, కండిషను, టాప్. సో ఇవన్నీ మనం చూసాం. ఇవి మనం ఏమన్నాం, డేటా ఫిల్టర్స్ అని అన్నాం కదా. సో ఇప్పుడు ఎలా అనంటే మనం ఇలా ఫిల్టర్ షెల్ అనేటువంటి వాటిలో కాకుండా ఇక్కడ మనం ఏం చేయాలంటే కేటగిరీ అనేటువంటి దాని దగ్గర మనం క్లిక్ చేస్తే, సో ఇక్కడ షో ఫిల్టర్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ షో ఫిల్టర్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేయాలి. ఓకే. సో ఈ షో ఫిల్టర్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ అనేటువంటి మనకి ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ చూడు, ఇక్కడ ఈ ఫిల్టర్ షో, ఇక్కడ మనం ఏం చేసాం, డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి దాన్ని మనం చేయాల. ఇక్కడ మనం ఆల్రెడీ తీసేసాం. ఇక్కడ మనం తీసుకొచ్చి కేటగిరీ అనేటువంటి ఫిల్టర్ షెల్ లో మనం నోట్ చేయాల. అలా చేస్తే ఒకవేళ డేటా ఫిల్టర్స్ అని అంటారు. అలా చేయట్లేదు మనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, సో ఇక్కడ మనం కేటగిరీ షెల్టర్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని మనం ఇందులో చూస్తే షో ఫిల్టర్ అనేది క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి ఫిల్టర్స్ అనేటువంటి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దీనిలో ఈ కేటగిరీలో ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో వీటిని అన్నిటిని మనం ఏమంటాం అంటే ఏ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అని అంటాము అని అంటే ఏమని అనుకున్నాం మనం, వాటిని ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అని అనుకున్నాం. అదేనా? వాటిని అన్నిటిని మనం ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో సింగిల్ వాల్యూ అనేటువంటి దాన్ని మనం చూసాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో ఇక్కడ ఉన్నటువంటి ఫిల్టర్స్ అనేటువంటి వీటిని దీనిలో సింగిల్ వాల్యూ ఫిల్టర్ అని అంటే, ఇక్కడ దీనిలో కేటగిరీ అనేటువంటి వాటిలో ఫర్నిచరు, ఆఫీసు, సప్లైస్ అండ్ టెక్నాలజీ, సో ఇలాంటివి ఉన్నాయి కేటగిరీస్ అనేటువంటి. సో ఇప్పుడు నాకు దీనిలో సింగిల్ వాల్యూ లిస్ట్ అనేటువంటిది లిస్ట్ టైప్ లో నాకు కావాలి. ఓన్లీ సింగిల్ వాల్యూ అనేటువంటి వాటిని చూడడానికి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ నాకు చూస్తే ఇక్కడ చూడు, ఇక్కడ మల్టిపుల్ అనేటువంటి వాటిని సెలెక్ట్ చేయడానికి కుదరదు. ఓన్లీ సింగిల్ మాత్రమే చెక్ చేయడానికి. ఫర్నిచర్ ఒకటి కావాలని అనుకుంటే ఓన్లీ ఫర్నిచర్ మాత్రమే మనం చూడగలుగుతాం. ఒకవేళ ఆఫీస్ సప్లైస్ చూడాలని అనుకుంటే, సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆఫీస్ సప్లైస్ మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది దేనికోసం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ అనేటువంటి దాన్ని దేన్నైనా ఒక మార్కెట్ సేల్స్ అనేటువంటి వాటిని చూడాలని అనుకుంటే, సో మనకి ఈవినింగ్ టైంలో స్టాండప్ మీటింగ్స్ లో ఒక డేటా అనేటువంటిది మనకి ఇచ్చిన తర్వాత వాళ్ళు లైవ్ లో మనల్ని అడుగుతారు. మనం ఇంటి దగ్గర ఉండి లేకపోతే ఆఫీస్లో కూర్చుని మనం రిపోర్ట్స్ని, చార్ట్స్ని జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కాకుండా మనకి ఆన్లైన్లోనే మీటింగ్ అనేటువంటి జరుగుతున్నప్పుడు, సో దానిలో ఆ డేటా అనేటువంటి దానిలో వాళ్ళు ఇన్స్టెంట్ గా సేల్స్ అనేటువంటి వాటిని ఒక సెలెక్టెడ్ సేల్స్ అనేటువంటి ఒక కేటగిరీ వైజ్ గా చూడాలి అని అనుకున్నప్పుడు, సో వాళ్ళు అడుగుతారన్నమాట మనల్ని ఏంటి స్పాంటేనియస్ గా. అర్థమైందా?
సో అలాంటప్పుడు మనం సింగిల్ గా ఉన్నటువంటి వాటిని ఇలా ఫర్నిచర్ అనేటువంటి దాన్ని ఒకదాని సేల్స్ మనం చూడాలని అనుకుంటే ఈ విధంగా చూసి దీన్ని సార్ట్ అనేటువంటి దాన్ని చేస్తే ఇది ఒకదానికి మాత్రమే లిస్ట్, సింగిల్ లిస్ట్ అనేటువంటిది అని అంటారు. సో దీన్ని సెలెక్టెడ్ లిస్ట్ అనేటువంటి దాన్ని మాత్రమే మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట ఈ విధంగా. సో అలా కాదు, ఒకవేళ మనం దీనిలో డ్రాప్ డౌన్ అనేటువంటిది ఉండాలి. డ్రాప్ డౌన్ అని అంటే మనం చూడు ఒకసారి ఇక్కడ డ్రాప్ డౌన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి ఈ డ్రాప్ అనేటువంటి క్లిక్ చేస్తే ఇక్కడ మనకి లిస్ట్ ఎన్నైతే ఉన్నాయో కేటగిరీస్ అనేటువంటి అన్ని మనకి ఇక్కడ చూపిస్తాయి. దానిలో మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా Okay, అవి sir. ఒక పర్టికులర్ గా ఉండేటువంటి వాటిని డ్రాప్ డౌన్ లిస్ట్ లో మనం చూడొచ్చు. ఓకేనా? సో ఇది డ్రాప్ డౌన్ Okay. సంబంధించినటువంటిది. సో మనం మళ్ళీ ఇలా ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ కేటగిరీలో డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే స్లైడర్. స్లైడర్ అని అంటే ఇదిగో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో 3 కేటగిరీస్ అనేటువంటివి ఉన్నాయి. సో దీనిలో లెఫ్ట్ బటన్ అనేటువంటి దాన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఒక కేటగిరీ వస్తుంది, ఇంకోసారి లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇంకో కేటగిరీ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ కేటగిరీస్ ని మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట, ఇలా స్లైడ్ అనేటువంటి దాని ప్రకారంగా. సో వాళ్ళు కంఫర్ట్నెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, అప్పుడు ఉన్నటువంటి వాటి ప్రకారంగా ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా. ఇప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ఉంది, ఈ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే ఇలా మనకి చాలా ఇది ఇక్కడ 3 కాబట్టి మనకి ఇలా చూపిస్తున్నాయి. అలా కాకుండా ఇక్కడ మొత్తం ఒక 20, ఒక 70, ఒక 60 ఉన్నాయి అనుకోండి మొత్తం కేటగిరీస్ అనేటువంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ ఉంది అనుకుంటే అందులో ఎన్ని కేటగిరీస్ ఉంటాయి, బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి, డాల్స్ ఉంటాయి, రైస్ ఉంటుంది, ఇలా చాలా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ఉంటాయి. సో అలాంటి లిస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి వాటిని విజువలైజేషన్ చేయలేము. సో అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, ఇక్కడ ఉన్నటువంటి వాటిలో స్లైడ్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా స్లైడ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని కానీ లేకపోతే మల్టిపుల్ వాల్యూస్ లిస్ట్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అన్నాం అనుకో అన్ని రకాలైనటువంటి కేటగిరీస్ మనకు చూపించేస్తాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ పరంగా మాత్రమే ఉండాలి నాకు లిస్ట్ అని అనుకుంటే, సో అప్పుడు మనం టెక్నాలజీ పరంగా సో ఇదొక్కటే మాత్రమే యూజ్ చేస్తే అప్పుడు టెక్నాలజీ మాత్రమే వస్తుంది. చూడు ఇక్కడ ఫిల్టర్ అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్ గా ఎంత కంఫర్టబుల్ గా మనం ఫిల్టర్ అనేటువంటి దాన్ని చేసి విజువలైజేషన్ చేస్తున్నాము. సో విజువలైజేషన్ అంటే ప్రీవియస్ మనకి ఏంటి చార్ట్స్, పై చార్ట్స్ ఇలాంటి మాత్రమే ఇదే ఏమో అని అనుకునేటువంటి వాళ్ళం. కానీ చార్ట్స్ అనేటువంటి వాటిని ప్రిపేర్ చేస్తూ దానిలో డేటా అనేటువంటి దాన్ని మనకి విజువలైజేషన్ అనేటువంటిది ఎంత కంఫర్టబుల్ గా ఫిల్టర్ చేసుకుంటూ, అంటే డేటా ఫిల్టర్ చేసుకుంటూ, డేటా ఫిల్టర్ తో పాటు ఇంకా ఏ ఫిల్టర్ చేస్తున్నాము ఇప్పుడు, ఇంకేం ఫిల్టర్, ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ ఇన్ని విధాలుగా మనం అంటే ఈజీగా డేటా అనేటువంటి విజువలైజేషన్ అనేటువంటి తక్కువ టైంలో ఎక్కువ చార్ట్స్ అనేటువంటి వాటిని ఎక్కువ డేటా అనేటువంటి వాటిని ఈజీగా విజువలైజేషన్ చేస్తూ, సో దానిలో ఉండేటువంటి సేల్స్ అనేటువంటి వాటిని లేకపోతే దానిలో ఉండేటువంటి ప్రాఫిట్ అనేటువంటి లాస్ అనేటువంటి దాన్ని ఈజీగా వీటిలో మనం చేయొచ్చు. ఒకవేళ దీంతో పాటు సడన్ గా దీంతో పాటు ఇంకో దాన్ని కూడా చేయాలని అనుకుంటున్నాం, అదే మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో డ్రాప్ డౌన్ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఇందులో 2 చేయడానికి ఉందా, ఒకేసారి 2 కేటగిరీస్ ని సెలెక్ట్ చేయడానికి ఉందా, లేదు కదా. సో అలాంటప్పుడు మనం ఒకేసారి 2 కేటగిరీస్ మనం చేయాలని అనుకున్నట్లయితే లిస్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుని దీనిలో ఎట్ ఏ టైం 2 కేటగిరీస్ ని ఈ విధంగా మనం చేయొచ్చు. ఒకవేళ 3 కేటగిరీస్ అనేటువంటి వాటిని ఇలా చేయొచ్చు. మళ్ళీ వెంటనే కాదు ఒక కేటగిరీ కావాలని అనుకున్నట్లయితే వెంటనే ఆ కేటగిరీ అనేటువంటి దాన్ని ఇలా ఇన్స్టెంట్ గా మనం షఫిల్ చేయడానికి చూడొచ్చు. సో అది లిస్ట్ అనేటువంటి దాన్ని. ఇంకోటి మల్టీ వాల్యూస్ అనేటువంటిది. మల్టీ వాల్యూస్ అని అంటే సో ఇక్కడ మనకి ఇలా డ్రాప్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది. సారీ ఏంటిది మల్టీ వాల్యూస్. సో దీనిలో డ్రాప్ లిస్ట్ అనేటువంటిది వస్తుంది. ఇందాక మనకి ఈ డ్రాప్ లిస్ట్ లో ఇలా మల్టీ సెలక్షన్ అనేటువంటి చేసుకున్న తర్వాత ఈ లిస్ట్ ఇలాగే ఉండిపోయింది. కానీ ఇది ఈ ఒక 20, 15 ఇలా ఉన్నాయనుకో ఇదంతా లిస్ట్ అంతా వచ్చేస్తుంది. సో అలా కాకుండా మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటిది ఇలా చేసిన తర్వాత బయట క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ మొత్తం అవన్నీ పోతాయి అనమాట, ఓన్లీ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు దీనిలో 2 కాకుండా ఒకటే కావాలి, ఒకదాన్నే చెక్ మార్క్ చేసాము, సో నాకు అది డిస్టర్బెన్స్ గా లేకుండా లిస్ట్ అంతా పోయేటట్టుగా ఉండాలని అనుకుంటే సో ఈ విధంగా కూడా మనం మల్టీ అనేటువంటి వాల్యూస్ డ్రాప్ డౌన్ లో మనం చూడొచ్చు. సో ఇది కస్టమ్ లిస్ట్. సో కస్టమ్ లిస్ట్ అంటే ఏంటి, ఇక్కడ మనం సెర్చ్ చేయొచ్చు. ఏంటి సెర్చ్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనేటువంటిది ఉంది, ఏ అనేటువంటి దానిలో
ఇక్కడ మనకి ఏం లేదు. ఒకవేళ ఫర్నిచర్ అనేటువంటిది ఉంది. ఫర్నిచర్తో పాటు ఇంకోటి ఏంటి, ఇంకేమున్నాయి కేటగిరీస్లో? ఫర్నిచర్తో పాటు ఇంకోటి ఏముంది? ఏదైనా మనం సెర్చ్ చేయాలని అనుకుంటే ఫర్నిచర్తో పాటు టెక్నాలజీ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ మల్టీ వాల్యూస్లో ఇక్కడ టెక్నాలజీ అని ఎంటర్ ప్రెస్ చేస్తే ఇదిగో టెక్నాలజీ అనేటువంటిది. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ అనేటువంటి ఒక 50 అనేటువంటివి ఉన్నాయనుకుంటే ఇక్కడ కూడా మనకు కనిపించవు, ఇక్కడ స్క్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు దాన్ని ఆ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని డైరెక్ట్గా ఇక్కడ మనం టైప్ చేసి సెర్చ్ చేసుకునేటువంటి విధంగా కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం అని అంటే మల్టిపుల్ వాల్యూస్ అంటే కస్టమ్ లిస్ట్ అని అంటాం అనమాట. ఓకేనా? ఓకే సార్. ఒకవేళ మనకు ఇప్పుడు చూడు, ఇక్కడ నేను ఇక్కడ టైప్ చేయాలని అనుకుంటే ఇలా సెర్చ్ చేయాలని అనుకుంటున్నాము. సెర్చ్ చేయాలనుకుంటే మూడోది ఏముందో మనకు తెలియట్లేదు, అవునా? ఇక్కడ గెస్ట్ చేయలేకపోతున్నాం ఏముందో. అలాంటప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే ఇక్కడ మనం ప్రెస్ చేసి వైల్డ్ కార్డ్ మ్యాచ్ అని చెప్పి ఇలా అనుకుంటుంది. సో ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్టార్టింగ్ లెటరు ఎఫ్ అనేటువంటి దాంతో నాకు కావాలి అని అనుకుంటే ఎంటర్ ప్రెస్ చేస్తే ఇదిగో ఎఫ్ అనేటువంటి దాంతో వచ్చేటువంటి కేటగిరీ నాకు ఇక్కడ డిస్ప్లే అయింది. అదేనా? ఎఫ్ అనేటువంటిది కాదు, నాకు లాస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేటువంటిది ఉన్న దాంతో నాకు నేమ్ గుర్తులేదు, లాస్ట్ లో ఈ లెటర్ ఉండాలనుకుంటా అని చెప్పి డేటా ఈ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఈతో ఉన్నటువంటి అన్ని కూడా మనకి ఇక్కడ టెక్నాలజీస్ అనేటువంటి మనకి వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇలా మనకి వైల్డ్ కార్డ్ లిస్ట్ అనేటువంటిది కానీ ఇలా మల్టిపుల్ వాల్యూస్ అనేటువంటి వాటి కానీ ఇలా మనకు అప్పుడు ఉన్నటువంటి కంఫర్ట్ని బట్టి అదేనా ఆ మీటింగ్లో స్టాండప్ మీటింగ్లో వాళ్ళు చెప్పరు నాకు ఫిల్టరేషన్ అనేటువంటిది ఎలా ఉండాలి, లేకపోతే ఈ కార్డు సెలెక్ట్ చేసుకో, వైల్డ్ కార్డ్ సెలెక్ట్ చేసుకో అని చెప్పి వాళ్ళు ఏం చెప్పరు మీటింగ్లో. వాళ్ళు ఏం చెప్తారని అంటే వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. అదేనా? వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. ఏం కావాలని అంటే ఎలా చెప్తారు, నాకు కేటగిరీ అనేటువంటి దానిలో ఒకదాన్నే సింగిల్గా ఒకదాన్నే నేను చూడాలని అనుకుంటున్నాను, ఒక కేటగిరీనే నేను విజువలైజేషన్ చేయి సురేష్ అని చెప్పానని అంటారు. సో ఒక కేటగిరీనే విజువలైజేషన్ చేయాలని అనుకుంటే ఎలా చేయాలి అని చెప్పి నీకు ఆలోచనలోకి వెళ్లకుండా నువ్వు వెంటనే ఇన్స్టెంట్గా నీకు ఆలోచన వచ్చేయాలి. ఒకవేళ వెంటనే అలా కాకుండా ఒక టూ కేటగిరీస్ నాకు ఎట్ ఏ టైం 2 కేటగిరీస్ని నాకు విజువలైజేషన్ చేయి అలా చేసేటువంటి విధంగా ఉంటుంది. లేకపోతే ఫస్ట్ టైం వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటి జస్ట్ సింగిల్ విజువలైజేషనే కావాలి అని అంటారు. సో అలా మనం చెప్తూ ఉన్నప్పుడు అతను వెంటనే ఆ సింగిల్ విజువలైజేషన్తో పాటు మళ్ళీ మారుతున్నాడు. సెకండ్ కేటగిరీ అండ్ థర్డ్ కేటగిరీ కూడా ఒకసారి విజువలైజేషన్ చేయి, థర్డ్ కేటగిరీ సేల్స్ నాకు కావాలి, లేకపోతే ఫస్ట్ కేటగిరీ యొక్క ప్రాఫిట్ నాకు కావాలి, ఒకసారి ప్రాఫిట్ చూపించు. సో ఇలాగా వాళ్ళు చెప్తున్నటువంటి కాన్వర్జేషన్ బట్టి డిస్కషన్స్ని బట్టి సో అప్పుడు వెంటనే మనం ఆ ఈజీగా ఉండేటువంటిది ఏదైతే మనం డేటా ఫిల్టరైజేషన్ తీసుకుంటే బాగుంటుందా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఫిల్టరైజేషన్ చేసుకుంటే నేను ఈజీగా వాళ్ళకి చేయగలుగుతాను అని చెప్పి వాళ్ళ విజువలైజేషన్ని ఈజీ మెథడ్లో మనం చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళకి నీ మీద ఇంప్రెషన్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే సార్. అదేనా? సో అది మనం ఇన్స్టెంట్గా మనం అది ఆలోచించుకోవాలి తప్ప అది వాళ్ళు ఏమీ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పరు, ఇలా కావాలి నాకు అలా కావాలి అని చెప్పి ఏమాత్రం కూడా చెప్పరు. ఓకే, సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అని అంటారనమాట. ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అని అంటారు. సో డేటా ఫిల్టర్స్ అనేటువంటి ఆల్రెడీ మనం నిన్న చూసాము. సో ఈ ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిల్లో మనం ఏమేమి ఫిల్టర్స్ ఉన్నాయి చెప్పు. సో మనం ఇక్కడ అది చూడాలని అనుకుంటే ఈ కేటగిరీ ఫిల్టర్స్ అనేటువంటి వాటిలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం చూడాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఈ వైల్డ్ కార్డ్ మ్యాచ్ అనేటువంటి దానిలో దాన్ని మనం ఇంకొక రకంగా చూడొచ్చు. ఎలా అంటే చూడు, ఇక్కడ సబ్ కేటగిరీ సేల్స్ అనేటువంటి దాన్ని తీసేసి సేల్స్ అనేటువంటి వాటిని తీసేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కేటగిరీస్ని కూడా మనం తీసేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో సబ్ కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ సబ్ కేటగిరీస్ దగ్గర ఇక్కడ మనం క్లిక్ చేసి షో ఫిల్టర్ అని క్లిక్ చేద్దాం.
ఓకేనా, షో ఫిల్టర్. ఓకే సో సార్. ఇక్కడ మనం సేల్స్ ని మనం తీసుకుందాం, ఇక్కడ సేల్స్ ని తీసుకుందాం. సో ఇప్పుడు దీనిలో ఇందాక మనం చేసింది కేటగిరీని మనం చూసాం. సో ఇప్పుడు దీనిలో మనం ఇక్కడ సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని తీసుకుని దీనిలో ఉన్నటువంటి ఏదైతే మనం ఉన్నదో దీనిలో వైల్డ్ కార్డ్ మ్యాచ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి, సో ఇక్కడ మనం వైల్డ్ కార్డ్ మ్యాచ్ లో ఇప్పుడు చూడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ ఇందాక మనం చూసినప్పుడు లిస్ట్ అనేటువంటి దానిలో ఇగో చూడు ఇన్ని ఉన్నాయి కదా. ఇన్నిట్లో మనం ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఇలా అంత గజిబిజిగా ఉన్నట్టుగా ఉంటాయి. సో అలా కాకుండా మనం ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే వైల్డ్ కార్డ్ మ్యాచ్ అనేటువంటి దానిలో ఏ అనేటువంటి దాని మీద నాకు కావాలి అని అనుకుంటే, సో ఏలో ఉన్నటువంటి మొత్తం ఇక్కడ మనకి సబ్ కేటగిరీస్ అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ క్యాపిటల్ ఏ అనేటువంటిది కావాలని అనుకుంటున్నాం, క్యాపిటల్ ఏ మీద ఓకే. సో లేకపోతే క్యాపిటల్ ఏ కాకుండా ఇంకా ఒక ఎస్ మీద కావాలని అనుకుంటున్నాం. సో ఎస్ అనేటువంటి దాని మీద ఏమేమి ఉన్నాయి, ఓకేనా. సో దీనిలో సబ్ కేటగిరీస్ లో ఉండేటువంటి లాస్ట్ లో ఇక్కడ ఎస్ వచ్చేటువంటి అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మనకి దీనిలో ఉండేటువంటి వైల్డ్ కార్డ్ మ్యాచింగ్ అనేటువంటి వాటిల్లో మనం ఈ విధంగా ఎక్కువగా మల్టిపుల్ గా ఉండేటువంటి వాటిని మనం ఇక్కడ చూడొచ్చు, వైల్డ్ కార్డ్ Okay, అనేటువంటి వాటిలో. అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థం అవుతుంది అనమాట. ఓకే సార్. సో నెక్స్ట్ ఈ సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిలో ఫిల్టర్స్ అనేటువంటి వాటిని మనం తీసుకున్నప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ లో మాత్రమే మనం చూడగలుగుతాం ఇలాగా. ఇక్కడ Okay, మనం sir. ఇక్కడ మనం దీనిలో ఫిల్టరేషన్ అనేటువంటి చేయాలని అనుకుంటే డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి దాన్ని చేయకూడదు. ఎలా చేయాలి? డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి ఎస్, సబ్ కేటగిరీస్ లో డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి ఇంకా షో ఫిల్టర్ ఏమా సో ఇక్కడ షో ఫిల్టర్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయాలి. షో ఫిల్టర్స్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మొత్తం లిస్ట్ అనేటువంటిది మొత్తం అంతా కూడా వస్తుంది. ఈ విధంగా మనం నాట్ ఓన్లీ సబ్ కేటగిరీ, ఒకవేళ మనం దీనిలో ఉండేటువంటి డైమెన్షన్స్ అనేటువంటి వాటిలో ఉన్నటువంటి దేన్నైనా ప్రొడక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని తీసుకో, ప్రొడక్ట్ నేమ్ లో కూడా మనం ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటువంటి వాటిని కూడా మనం ఇక్కడ సేమ్ ఇలా మనం క్లిక్ చేసి షో ఫిల్టర్ అని అంటే, సో ప్రొడక్ట్ నేమ్ అనేటువంటిది కూడా సబ్ కేటగిరీస్ ని తీసేద్దాం పోనీ. ఈ ప్రొడక్ట్ నేమ్ లో చూడు ఇక్కడ ఇన్ని రకాలుగా ఉన్నాయి ప్రొడక్ట్ నేమ్స్ అనేటువంటి, ఇన్ని రకాలుగా ఉంటే అందులో ఉన్నటువంటి ప్రొడక్ట్ నేము ఎలా మనం ఈ చెక్ లిస్ట్ అనేటువంటి దానిలో ఏ విధంగా మనం దీనిలో స్క్రోల్ చేసుకుంటూ చూడగలుగుతాం? చాలా కష్టం. ఇక చూడు ఇన్ని ఉంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ స్పాంటేనియస్ గా వాళ్ళు అడిగినప్పుడు దానిలో ఉండేటువంటి దాన్ని ఎలా మనం చెప్పగలుగుతాం? చెప్పలేం. సో కాబట్టి దీనిలో ఉండేటువంటి దాన్ని ఈ మనం స్పాంటేనియస్ గా ఒక దాన్ని మధ్యలో వాళ్ళు ఒక దాన్ని నేమే నాకు కావాలి చూపించాలి అని అన్నాడు అని అనుకో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసేద్దాం, ప్రొడక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం, ప్రొడక్ట్ నేమ్ ఇక్కడ ఫస్ట్ లో పెడదాం. సో ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిలో ప్రొడక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని మనం సెర్చ్ చేయాలని అనుకుంటే, సో అప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసి దీనిలో సమ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేటువంటి దాన్ని క్లిక్ చేసుకుని దీనిలో ఏ అనేటువంటి దాని మీద ఏమేమి ఉన్నాయి అనేటువంటి దాన్ని మనం చూస్తే ఏ అనేటువంటి దానిలో ఉండేటువంటి అన్ని కూడా మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తాయి. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లైడర్ అనేటువంటిది అయితే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది, డ్రాప్ డౌన్ కూడా చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. సో మనకి ఇక్కడ లిస్ట్ అనేటువంటిది మల్టీ వాల్యూ లిస్ట్ అనేటువంటి దాన్ని చూస్తే, సో ఇక్కడ మల్టీ వాల్యూ లిస్ట్ అనేటువంటి దానిలో మనం ఏదైతే కావాలని అనుకుంటున్నామో ఆ లిస్ట్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో డ్రాప్ డౌన్. సో ఇక్కడ ఇలాంటివి ఎక్కువగా ఉన్నటువంటి వాటికి మాత్రం మనం ఎక్కువగాను ఈ విధంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేటువంటి వాటిని ఏ అనేటువంటి దాని మీద వచ్చే లిస్ట్ ఇవన్నీ కూడా ఏ మీద, అవునా, స్టార్టింగ్ లో ఏ అని వస్తుంది, అవునా. సో ఇలా మనకి ఫిల్టరేషన్ అనేటువంటిది డేటా ఫిల్టరేషన్. సో నీకు ఒకటే చెప్తున్నాను, ఫిల్టరేషన్ అనేటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ ఫిల్టరేషన్స్ అనేటువంటి వాటిలో మనం ఎన్ని రకాలైనటువంటి ఫిల్టర్స్ ని మనం చూసాము అని అంటే దీనిలో ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటివి ఉన్నాయి, అవునా. ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ లేఅవుట్స్ అనేటువంటివి ఉన్నాయి అండ్ డేటా ఫిల్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో డేటా ఫిల్టర్స్ అని అంటే మనం ఎక్కడికి వెళ్ళి డేటా ఫిల్టర్స్ చేసాము? డేటా ఫిల్టర్స్ ఎక్కడికి వెళ్ళి డేటా ఫిల్టర్స్ చేసాం మనం?
ఫిల్టర్లో ఏం చేసా, ఎక్కడ మనం ఫిల్టర్ చేసింది? డేటా ఫిల్టరింగ్ ఫిల్టర్ షెల్ అనేటువంటిది. సార్. ఫిల్టర్ షెల్ ఇక్కడ సార్. ఫిల్టర్ షెల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి. ఫిల్టర్ షెల్లో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అనేటువంటి దాన్ని కేటగిరీ తీసుకుని ఫిల్టర్ షెల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే దీనిలో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? డేటా ఫిల్టర్స్ అనేటువంటి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇదిగో జనరల్ ఇది ఫిల్టర్, జనరల్ ఫిల్టరు, వైల్డ్ కార్డ్ ఫిల్టరు, కండిషన్, కండిషన్ ఫిల్టర్. టాప్. ఓకేనా? సార్. సో ఇందులో మనల్ని ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు మనల్ని. ఫిల్టర్స్ అనేటువంటిది హౌ మెనీ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఆర్ దేర్ అని అంటే మనకి డేటా ఫిల్టర్ అనేటువంటిది ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం ఫిల్టర్ ఉంది? ఇంటరాక్టివ్ ఫిల్టర్ సార్. ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ ఫిల్టర్ ఫిల్టర్ సార్. ఫిల్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. సో ఇప్పుడు దీనిలో డేటా ఫిల్టర్స్ అనేటువంటి ఎన్ని టైప్స్ ఉన్నాయని అంటాడు. దానిలో వైల్డ్ కార్డ్ ఫిల్టర్ దేనికోసం యూజ్ చేస్తావు, కండిషన్ ఫిల్టర్ అనేటువంటి దేనికోసం యూజ్ చేస్తావు, టాప్ ఫిల్టర్ అనేటువంటి దేనికోసం యూజ్ చేస్తావు అనేటువంటి దాన్ని అడుగుతాడు. సో అలా కాకుండా ఇప్పుడు ఇంటరాక్టివ్ ఫిల్టర్ అనేటువంటిది ఉంది. సో ఇంటరాక్టివ్ ఫిల్టర్ అనేటువంటిది ఎలా యూజ్ చేస్తాము అనేటువంటిది కాకుండా ఏ పర్పస్ మీద యూజ్ చేస్తావు ఇంటరాక్టివ్ ఫిల్టర్ అనేటువంటిది? డేటా ఫిల్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకుండా ఇంటరాక్టివ్ ఫిల్టర్ అనేటువంటి దానికి ఎందుకు అప్రోచ్ అవుతావు అని అడుగుతాడు. ఓకే సార్. చెప్పు ఒకసారి నువ్వు ఇప్పుడు డేటా ఫిల్టర్ అనేటువంటి దాన్ని అప్రోచ్ అవ్వకుండా ఇంటరాక్టివ్ ఫిల్టర్కి ఎందుకని ఏ రీజన్ మీద నువ్వు అప్రోచ్ అవుతావు? డేటా అనేటువంటి దాన్ని మనం ఇన్స్టెంట్ గా డేటా అనేటువంటి దాన్ని విజువలైజేషన్ చేయడం కోసం డిఫరెంట్ వేస్ లో డేటా అనేటువంటి దాన్ని ఇన్స్టెంట్ గా విజువలైజేషన్ అనేటువంటి దాన్ని చేయడం కోసం మనం ఎక్కడికి వెళ్తాం? ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి దానికి వెళ్తాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్. డేటా Okay, sir. ఫిల్టర్స్ అనేటువంటి దేనికోసం వెళ్తాము అని అంటే, సో డేటా ఫిల్టర్ అనేటువంటిది డేటా ఫిల్టర్ షెల్ఫ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. దానిలో కూడా వైల్డ్ కార్డ్ ఫిల్టరేషన్ అనేటువంటిది ఉంటుంది. కానీ దీనిలో జనరల్ ఫిల్టర్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ జనరల్ ఫిల్టర్ అనేటువంటి దాన్ని మనం దీనికి సంబంధించినటువంటి కూడా ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో జనరల్ ఫిల్టర్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఉంటుందా ఉండదా? Yes, sir. ఉన్నది. ఇలాంటి చెక్ లిస్ట్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఉంది కదా. Yes, sir. సో ఇలా చెక్ లిస్ట్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఉంటుంది. సో దీనిలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనిలో ఉండేటువంటిది టాప్ ఫిల్టర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ అనేటువంటిది. 5 టాప్ లేకపోతే లో టాప్ అనేటువంటి దాన్ని మనం ఈజీగా దీనిలో చూడొచ్చు. లేకపోతే మనం ఒక టార్గెట్ అనేటువంటి దాన్ని ఇచ్చి ఆ టార్గెట్ లో మినిమం వాల్యూస్ అనేటువంటి వాటిని అంటే టాప్ లోకి వెళ్ళి మనం టార్గెట్ అనేటువంటి దాన్ని ఇచ్చి మనం లెస్ దాను, గ్రేటర్ దాను, లేకపోతే ఈక్వల్ టు, సో ఈ విధంగా మనం ఫిల్టరేషన్ అనేటువంటి దాన్ని చేసుకునేటువంటి విధంగా కూడా అడ్వాంటేజ్ అనేటువంటిది డేటా ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో ఉంటుంది. అందుకనే వీఆర్ సపరేటింగ్ ద డేటా ఫిల్టర్స్ అనేటువంటిది. అండ్ నెక్స్ట్ డేటా అనేటువంటి ఫిల్టర్స్ అనేటువంటి సపరేట్ అనేటువంటి దానిగా ఉంటుంది. దీనిలో ఏది అడ్వాంటేజ్ మనకి? ఇంటరాక్టివ్ ఫిల్టర్ సార్. ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ అనేటువంటిది అడ్వాంటేజా? సో దేనికి అదే అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఇంటరాక్టివ్ ఫిల్టర్ లో టాప్ 10 మనం చూడగలుగుతామా? No, sir. టాప్ 10 అనేటువంటి దాన్ని చూడలేం. కానీ ఇంటరాక్టివ్ లో కాకుండా డేటా ఫిల్టర్స్ లో టాప్ 10 అనేటువంటి దాన్ని ఎన్ని ఉన్నా ఒక 10,000 అనేటువంటి డేటా రికార్డ్స్ అనేటువంటి ఉన్నప్పటికీ కూడా దాన్ని డేటా ఫిల్టర్ అనేటువంటి దానిలో టాప్ 10 అనేటువంటి దాన్ని 1 స్టెప్ లో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కానీ జనరల్ కానీ ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి. అవునా? కానీ ఇంకోటి ఏంటంటే కండిషనల్ ఫిల్టర్ అనేటువంటిది ఉండదు దీనిలో. డేటా ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో అడ్వాంటేజ్ ఏంటంటే కండిషనల్ ఫిల్టర్ అనేటువంటిది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది కండిషన్ ఫిల్టర్ అనేటువంటిది. సో ఆ కండిషన్ ఫిల్టర్ అనేటువంటిది ఏంటి? ఒక కండిషన్ ఇస్తాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈక్వల్ టు. అవునా? సో ఒక కండిషన్ అనేటువంటి దాన్ని ఇస్తాం. ఆ కండిషన్ అదే కాకుండా ఇంకోటి చూడు, ఇక్కడ నేను చూపిస్తాను. దీనిలో కస్టమైజ్ వాల్యూస్ అనేటువంటి వైల్డ్ కార్డ్ కండిషన్ అనేటువంటి దానిలో
ఇక్కడ మనం బై ఫీల్డ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నీకు సేల్సా లేకపోతే సేల్స్ సంబంధించినటువంటి సమ్మా ఏంటనేటువంటి దాన్ని యూజ్ చేసిన తర్వాత ఇక్కడ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూ అనేటువంటిది కూడా లోడ్ అయిపోతుంది. ఈక్వల్ టు ఆపరేటర్ లో సేల్స్ సంబంధించినటువంటి సమ్ అనేటువంటిది మనం మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేటువంటి దాన్ని ఇక్కడ షో చేసేయచ్చు. నీకు ఎంత డేటా అనేటువంటిది ఉన్నా, ఎన్ని రికార్డ్స్ ఉన్నా, ఒకవేళ నీవు దీనిలో ఇక్కడ లెస్ దాన్ అనేటువంటిది ఉంది, లెస్ దాన్ వాల్యూ ఎంత అంటే ఒక 5 రికార్డ్స్ మాత్రమే నాకు కన్సిడర్ చేసి దానిలో నాకు మినిమం వాల్యూ లెస్ దాన్ వాల్యూ అనేటువంటి దాన్ని చూపించమని అంటే సో దానిలో అది కేటగిరైజ్ చేసేస్తారు. ఓకే సార్. సో ఇలాంటి కండిషన్ అనేటువంటిది డేటా ఫిల్టర్స్ లో మాత్రమే ఉంటది. సో ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక ఒక ఏంటి ఏమంటారు, ఒక స్పాంటేనియస్ గా ఒక పర్టికులర్ రికార్డ్ అనేటువంటి దాన్ని మనం షో చేయాలని అనుకుంటే మనకు కావాల్సినటువంటి విధంగా ఈ విధంగా మనం ఫిల్టర్ చేసి డేటా ఫిల్టర్స్ అనేటువంటి వాటిలో ఈ విధంగా చేస్తాం. దేనికదే ఈ డేటా ఫిల్టర్స్ ఇంపార్టెంటా లేకపోతే ఇంటరాక్టివ్ ఫిల్టర్స్ ఇంపార్టెంటా, ఏది బాగా యూస్ఫుల్ మనకని అంటే సో దేనికదే ఇండివిజువల్ గా ఇంపార్టెంట్ అని మనం చెప్పాలి తప్ప సో దాన్ని మనం దేనికది కాకుండా ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అనేటువంటిది చెప్పడానికి లేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ దీనిలో ఇన్స్టెంట్ సార్టింగ్ అనేటువంటిది మనం పాయింటర్ అనేటువంటి దాన్ని ఇలా యూజ్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇన్స్టెంట్ సార్టింగ్ అనేటువంటిది ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ఐకాన్స్ దగ్గరికి వెళ్ళకుండా. సో అవి ఎలా అంటే మనం ఇక్కడ ఒక్కొక్కసారి మనకి కంపెనీ దానిలో వాళ్ళు ఎలా అంటే ఈ ఐకాన్ టూల్ బార్ అనేటువంటిది ఉండదు, ఐకాన్ టూల్ బార్ అనేటువంటిది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్స్ లో ఉండేటువంటి వాటిని బట్టే మనం ఇక్కడ ఇన్స్టెంట్ గా మనం ఐకాన్స్ ని బట్టి మనం ప్రతి స్టెప్ ప్రతి మూమెంట్ మనకి ఇక్కడ తెలియాలి, దీనిలో ఉండేటువంటి ప్రతి ఒక్క అడ్వాంటేజ్ కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటరాక్టివ్